ఫ్రెండ్స్, 'పరహ' అనే ఒక అందమైన అమ్మాయి స్టోరీ. కొన్ని కారణాల వల్ల ఈ అమ్మాయి ఒక రూమ్‌లో ఇరుక్కుపోతుంది. ఆ రోజు ఈమె జీవితంలో మర్చిపోలేని రోజు. ఈ సినిమా చూసిన తర్వాత రాత్రి నాకు అసలు నిద్రే పట్టలేదు. ఈ స్టోరీ విన్న తర్వాత మీరు కూడా అదే ఫీల్ అవుతారు. లాస్ట్ సీన్ మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. మిస్ కాకుండా చూడండి. 1948లో పాలస్తీనాలో దేశంలో చిన్న గ్రామాన్ని చూపించడంలో మూవీ స్టార్ట్ అవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైం అది. సో, ఆ ఊరు చెరువు దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఫర్హా అనే అమ్మాయి కూడా వాళ్ళతో ఉంటుంది. ఈ స్టోరీ మొత్తం ఈ అమ్మాయి గురించే ఉంటుంది. ఈ ఫర్హాకి చిన్నప్పటి నుంచి చదువుకోవాలన్న కోరుకుంటుంది. ఆమె తండ్రి ఆ ఊరి పెద్ద. ఊళ్ళో ఉన్న అమ్మాయిల స్కూల్లో ఫర్హా చదువుకుంటూ ఉంటుంది. ఒక ఫాదర్ పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటాడు. కానీ ఆ రోజు ఫర్హా స్కూల్కి చివరి రోజు క్లాసు అయిపోయిన తర్వాత పిల్లలంతా ఫాదర్ వాళ్ళ కోరికలు చెప్తూ ఉంటారు. ఫర్హా మాత్రం నాకు సిటీకి వెళ్ళి ఇంకా ఎక్కువ చదవాలనిపిస్తుందని చెప్తుంది. కానీ ఫాదర్ మాత్రం అమ్మాయిలు ఎక్కువగా చదవకూడదనే నమ్మకంతో ఉంటాడు. స్కూల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఊళ్ళో కొత్తగా వచ్చిన తన అంకుల్ని ఫర్హా చూస్తుంది. సిటీలో యుద్ధం జరుగుతుండడం వల్ల వాళ్ళు ఊరికి వచ్చి ఉంటారు. అంకుల్తో పాటు ఫర్దా అనే అమ్మాయి కూడా ఉంటుంది. ఆమె ఫర్హా కజిన్. ఇద్దరు వయసు దాదాపు ఒకటే. తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఫర్దా ఇప్పటి నుంచే నేను ఈ ఊళ్ళోనే ఉండబోతున్నాను అంటుంది. అది విని ఫర్హా షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఫర్హా సిటీ వెళ్ళి చదవాలనుకుంటుంది. కానీ వీళ్ళు మాత్రం సిటీ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటాను అంటున్నారు. సో, ఫర్హా కన్‌ఫ్యూజ్‌లో పడుతుంది. తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. బయటకు వచ్చి చూస్తే ఇజ్రాయెల్ ఆర్మీ ఊళ్ళోకి వచ్చేసి ఉంటారు. ఈ చుట్టూ కొంతమంది ఉన్న పిల్లల్ని ఆటబొమ్మ తుపాకులతో ఆర్మీ వాళ్ళు మీద కాల్చడం మొదలుపెడతారు. ఇక ఫర్హా కూడా వాళ్ళలాగే చేయి పెట్టి కాలుస్తుంది. ఇదంతా చూస్తే చిన్నపిల్లల మనసులో కూడా ఇజ్రాయెల్ మీద ఎంత ద్వేషం ఉందో అర్థమైపోతుంది. తర్వాత ఫర్హా ఇంటికి చేరుకున్న తర్వాత అంకుల్‌ని చూస్తుంది. ఫర్హా చిన్నగా ఉన్నప్పుడే తన తల్లి చనిపోవడం వల్ల అంకుల్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఫర్హా ఇప్పుడు పెళ్లి చేసుకునే టైం వచ్చింది కాబట్టి అంకుల్ ఫర్హా తండ్రితో దేశం మొత్తం యుద్ధం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే పెళ్లి చేయడం మంచిదని చెప్తూ ఉంటాడు. ఇది దూరంగా ఉన్న ఫర్హా వింటుంది. తర్వాత అంకుల్ అందరికీ వెళ్ళి వస్తూ చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఫర్హా తన గదిలో చదువుకుంటున్నప్పుడు ఆమె తండ్రి తన టీచర్ మాట్లాడుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. ఈ టీచర్ ఫర్హా తండ్రితో ఇప్పుడు ఫర్హా స్కూల్ టైం అయిపోయింది కాబట్టి వెంటనే పెళ్లి చేయండి అంటాడు. ఫర్హా ఇది విని షాక్ అయిపోతుంది. నేను ఇంకా చదువుకోవాలి, సిటీకి వెళ్తానని చెప్తుంది. అది విని తండ్రి చాలా చిరాగ్గా అంటాడు. ఇక ఈ ఊళ్ళో అమ్మాయిలకు చదువు అవసరం లేదు, పెళ్లి చేసుకుంటే చాలు అంటాడు. అదే టైంలో ఒక అబ్బాయి ఫర్హా ఇంటికి వస్తాడు. వాడి పేరు నాజర్. అతను ఫర్హా కజిన్. చిన్నప్పుడే ఫర్హా నాజర్‌కి పెళ్లి కుదిరి ఉంటుంది. కానీ ఫర్హా మాత్రం అతన్ని అస్సలు పట్టించుకోదు. తర్వాత ఊళ్ళో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఈ ఫర్హా తన అక్కతో కూడా కలిసి అక్కడికి వెళ్ళిపోతుంది. అందరూ నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఫర్హా మాత్రం సడన్‌గా సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే కొన్ని రోజుల్లో తన పెళ్లి కూడా ఇలాగే జరగబోతుంది. తన కలలన్నీ నాశనం అయిపోతాయి అనుకుంటుంది. తర్వాత ఫర్హా ఇంటికి వెళ్తుంది. ఇక తండ్రి, మావయ్య కలిసి ఫర్హా పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉండటం గమనిస్తుంది. కోపంతో సో నాన్న నాకు ఈ పెళ్లి అసలు వద్దు, నేను చదువుకుంటాను అంటుంది. అప్పుడు తండ్రి కూల్‌గా మాట్లాడతాడు. ఇక ఈ ఊళ్ళో నీ వయసు ఉన్న వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకుంటున్నారు. నువ్వు కూడా ఇప్పుడు చేసుకోవాలా అంటాడు. సో, ఫర్హా చాలా నీరసంగా ఉంటుంది. ఈ నిరాశగా ఉన్నత తన కలలను ఇంకా అంతమైనట్లే అనుకుని ఉంటుంది. కానీ తండ్రి ఒక సర్ప్రైజ్ ఇస్తాడు. తన జేబులో నుంచి ఒక పేపర్ తీసి చూపిస్తాడు. ఆ సిటీ స్కూల్లో అడ్మిషన్ ఫామ్. అది చూసి ఫర్హా ఆనందంతో గంతులేస్తుంది. హ్యాపీగా మా నాన్న ఈ ప్రపంచంలో ద బెస్ట్ అని గట్టిగా అరుస్తుంది. అయితే అదే టైంలో ఆమె చూపు కిందకు వెళ్తుంది. పాకిస్తాన్ సైనికులు అక్కడ నిలబడి ఉంటారు. వీళ్ళు ఫర్హా తండ్రిని కలవడానికి వచ్చి ఉంటారు. అతను ఊరు పెద్ద కావడం వల్ల వాళ్ళకి రహస్యంగా సహాయం చేస్తూ ఉంటాడు. తండ్రి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఫర్హా చాటుగా వింటుంది. కొద్దిసేపు తర్వాత సైనికులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఫర్హాకు ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుందని అనిపిస్తుంది. తర్వాత 2 రోజుల తర్వాత చుట్టూ నిశ్శబ్దంగా ఉంటుంది. ఫర్హా నిద్ర లేచేసరికి తండ్రి కనిపించడం. అలా భయపడుతూ వెతుకుతూ ఉన్నప్పుడు కొత్తగా కట్టిన గోడ వెనక నుంచి అతను బయటకు వస్తాడు. అక్కడ ఒక సీక్రెట్ డోర్ ఉంటుంది. తండ్రి గోడని మరింత స్ట్రాంగ్గా చేస్తూ ఉంటాడు. దీని వెనక ఏదో రహస్యం ఉందని ఫర్హాకి అర్థమైపోతుంది. అదే రోజు ఫర్హా, ఫరీదా ఊరు బయట ఉయ్యాల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫర్హా మా నాన్న నన్ను సిటీ స్కూల్లో చేర్పించడానికి ఒప్పుకున్నారని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది విని ఫరీదా కూడా చాలా సంతోషిస్తుంది. కానీ మళ్ళీ ఫర్హా మౌనంగా మారిపోతుంది. ఎందుకంటే తండ్రిని విడిచిపెట్టడానికి ఆమెకి మనసు ఒప్పుకోదు. నా చదువు పూర్తయిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద స్కూల్ ప్రారంభిస్తానని చెప్తుంది. అదే టైంలో ఊళ్ళో పెద్ద శబ్దం. ఫరీదా పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వెళ్తారు. ఇజ్రాయెల్ ఆర్మీ ఊళ్ళో దాడి చేస్తూ ఉంటుంది. ఇక ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. ఆ గందరగోళంలో ఫర్హా అంకుల్ తన కారులో వెళ్తూ వీళ్ళని పిలుస్తాడు. వెంటనే కారులో కూర్చొని త్వరగా రండి రండి అంటాడు. ఫర్హా మాత్రం తండ్రిని వదిలిపెట్టి వెళ్ళలేకపోతుంది. ఫరీదా మాత్రం కారులో కూర్చొని ఉంటుంది. కానీ ఫర్హా మాత్రం వాళ్ళ నాన్న కోసం అక్కడే ఉంటుంది. అదే టైంలో అక్కడికి తండ్రి వచ్చి ఫర్హాని జాగ్రత్తగా తీసుకెళ్ళాలని అంటాడు. సో, ఫర్హా కారు ఎక్కుతుంది. అది వెళ్తూ ఉంటే ఫర్హా గుండెల్లో టెన్షన్ మొదలవుతుంది.
ఇక వెనక్కి తిరిగి చూస్తూ తండ్రి బాధపడుతూ నిలబడి ఉంటాడు. అది చూసిన పరహ నాన్న విడిచిపెట్టలేక కారుని ఆపేసి నాన్న దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటుంది. సో అంకుల్ వద్ద ఆ కారులో వెళ్ళిపోతారు. ఆ తర్వాత తండ్రి పరహని ఇంటికి తీసుకెళ్తాడు. సో ఇంట్లో సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టిన తుపాకీని తీస్తాడు. అది అప్పుడు యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటాడు. బయటికి రాగానే వాళ్ళు లేట్ అయిపోయారని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆర్మీ ఊరిని చుట్టుముట్టేసి ఉంటుంది. తండ్రి మళ్ళీ ఇంట్లోకి వచ్చి పరహాని గోడ వెనక ఉన్న సీక్రెట్ రూమ్లో ఉంచి నువ్వు ఎక్కడ ఉండాలి, బయటికి రావద్దని చెప్పి పరహ మాత్రం ఏడుస్తూ ఉంటుంది. సో ప్లీజ్ నువ్వు కూడా నాతో ఉండు అంటూ అంటుంది. కానీ తండ్రి కూతురుతో నేను ఇక్కడ నాయకుడిని, నా సైనికులు నాకు అవసరం ఉంది, టెన్షన్ పడద్దు, నేను మళ్ళీ ఖచ్చితంగా తిరిగి వస్తానని అయితే చెప్పి వెళ్ళిపోతాడు. సో అక్కడి నుంచి ఆ గది మొత్తం అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. పరహ చీకట్లో ఒంటరిగా నిరాశగా ఉంటుంది. బయట పెద్ద పెద్ద శబ్దాలు, కాల్పులు, కేకలు. కొద్దిసేపటికి అయితే అంతా మౌనం. తలుపు బయట అడుగుల శబ్దం. పరహ ఆనందంతో ఇక నాన్న అని అంటుంది. కానీ ఎవరో కూడా స్పందించరు. అడుగుల శబ్దం ఆగిపోతుంది. పరహ విసిగిపోయి నేల మీద కూర్చుంటుంది. తర్వాత చీకటి పడుతుంది. ఆకలిగా ఉండటంతో గదిలో కొంత ఆహారం తిని అలసిపోయి కూర్చుంటుంది. సో మళ్ళీ బయట ఏదో శబ్దం నాన్న అని పిలుస్తుంది. కానీ ఈసారి భయంకరమైన బాంబుల శబ్దం వినిపిస్తాయి. చుట్టూ పొగ, దుమ్ము, అరుపులు. వెంటనే తలుపు కింద నుంచి సంచులతో మూసేసి పొగ లోపలికి రాకుండా చేస్తుంది. ఇక తర్వాత అలసిపోయి నేల మీద పడుకుంటుంది. టైం గడిచే కొద్దీ పరహ బలహీనంగా మారిపోతుంది. మొహం అంతా దుమ్ముతో నిండిపోతుంది. పరహ ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. ఒకరోజు రాత్రి బయట బాగా వర్షం పడి వర్షపు నీళ్ళు లోపలికి వస్తుంటాయి. ఇక పరహ దాంతోపాటు ఉంటుంది. గదిలో ఉన్న ఆహారం కూడా అయిపోయి ఉంటుంది. ఆకలితో తట్టుకోలేక పచ్చి ఆలుగడ్డలు కూడా తింటుంది. రాత్రి తన పుస్తకం తెరిచి చూస్తూ ఉన్నప్పుడు అందులో స్కూల్ అడ్మిషన్ ఫామ్ కనిపిస్తుంది. దాన్ని చూస్తున్నప్పుడు లాంతర్ నూనె అయితే తగ్గిపోతుంది. తర్వాత వెలుతురు కోసం గడ్డివాడు మంట వేసుకుని వచ్చేలా చేస్తుంది. ఈ తర్వాత గదిలో ఒక కత్తి కనిపిస్తుంది. ఆ తలుపు తెరవడానికి ప్రయత్నించి చేస్తుంది. ఆ తలుపు తెరుచుకోదు. తనకు మెల్లగా నమ్మకం కూడా కోల్పోతుంది. నెక్స్ట్ రోజు ఉదయం బయట జనాల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. పరహ చిన్న రంధ్రం నుంచి బయట చూస్తూ ఉంటుంది. బయట ఒక గర్భిణీ స్త్రీ ప్రసవిస్తూ ఉంటుంది. ఆమె భర్త టెన్షన్ పడుతూ ఆమెకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి తంటాలు పడిన తర్వాత ఆమెకు ఒక పిల్లోడిని జన్మనిస్తుంది. ఆమె భర్తకు ఆల్రెడీ 2 కూతురు ఉంటారు. ఇప్పుడు కొడుకు పుట్టడంలో చాలా సంతోషంగా అయితే ఉంటాడు. అతని పేరు అబ్బు మహమ్మద్. తన కొడుకును ముద్దు పెట్టుకొని చెవిలో నమాజ్ చదువుతాడు. పరహ అతని పేరు విన్న వెంటనే గట్టిగా అరుస్తూ పిలుస్తుంది. అప్పుడే అబూ మహమ్మద్ అక్కడ చుట్టూ చూస్తాడు. పరహ నేను ఈ గదిలో ఇరుక్కుపోయాను అని చెప్పి అతని సహాయం కోరుతుంది. సో అబూ మహమ్మద్ తలుపు విరగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అదే టైంలో ఇజ్రాయెల్ సైనికులు జీప్ ఆపుతారు. అతని భార్య పిల్లల్ని దాచడానికి ప్రయత్నిస్తాడు. కానీ సైనికులు అతను పట్టుకుంటారు. ఇజ్రాయెల్ సైనికులు ఇంట్లోకి రాగానే అబూ మహమ్మద్ భయంతో ఈ ఇల్లు నాది కాదు, నేను నీళ్ళు తాగడానికి వచ్చానని చెప్తాడు. కానీ అక్కడ ఒక మాస్క్ వేసుకున్న సైనికుడు ఇతను ఈ ప్రాంతానికి చెందినవాడు కాదు, ఈ ఇంటి యజమాని ఇతను కాదని చెప్తాడు. తర్వాత కమాండర్ని ఇంట్లో మరకలు కనిపిస్తాయి. ఈ రక్త మరకలు ఎందుకుందో తెలుసుకోవడానికి అవి అబూ మహమ్మద్ భార్య ప్రసవించినప్పుడు పడిన రక్త మరకలు. కమాండర్ వెంటనే ఇల్లు మొత్తం వెతకమని సైనికులకి అయితే చెప్తాడు. తర్వాత పరహ గది వైపు వెళ్తాడు. బయట సైనికులు అరుపులు వినిపిస్తూ ఉంటే పరహ భయంతో చేతిలో కత్తి పట్టుకొని అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. సో లోపు సైనికులు అబూ మహమ్మద్ భార్యని కనిపెడతారు. ఒక లేడీ సోల్జర్ ఆమె కొద్దిసేపటి క్రితమే ప్రసవించిందని తెలుసుకొని ఈమెను చాలా ఇబ్బంది పెడుతుంది. సో పరహ ఈ సీన్ చూసి చాలా భయపడుతుంది. పుట్టిన బిడ్డను కాపాడడానికి అబూ మహమ్మద్ కమాండర్ కాళ్ళ మీద పడి ఏమీ చేయవద్దని బతిమలాడుకుంటాడు. కానీ కమాండర్ కనికరం కూడా చూపించడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక అబూ మహమ్మద్ భార్య కోపంతో సోల్జర్ ముఖం పైన ఉమ్మేస్తుంది. తర్వాత సైనికులు అతని 2 కూతుర్లను కూడా కనిపెడతారు. సో మాస్క్ వేసుకున్న వ్యక్తి కమాండర్ను ఈ అమాయకుడిని ఎందుకు ఇలా చేస్తున్నామని అడుగుతాడు. కానీ కమాండర్ ఎవరి మాట వినడు. సైనికులు ఆ కుటుంబాన్ని ఒక వరుసలో నిలబెడతారు. కమాండర్ వాళ్ళని చంపేయమని అయితే ఆదేశాలు ఇస్తాడు. తుపాకీ కాల్పుల శబ్దంతో మొత్తం ప్రాంతం అంతా భయంకరంగా అయితే మారిపోతుంది. సో ఆ అమాయకుడు చిన్నపిల్లలు అక్కడక్కడే చనిపోతారు. తర్వాత అంతా సైలెంట్గా ఉంటుంది. ఇక ట్విస్ట్ ఏంటంటే పరహ గదికి చేరుకున్న మాస్క్ మ్యాన్ ఎవరో కాదు, ఈమె తండ్రి. అతను పరహ అని పిలిచి అక్కడికి నుంచి వెళ్ళిపోతాడు. కమాండర్ తన సైనికులను పుట్టిన చిన్న బిడ్డను కూడా చంపేయమని చెప్తాడు. అయితే ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ చేయొద్దు అంటాడు. సో కమాండర్ తన సైనికులు పుట్టిన చిన్న బిడ్డను కూడా చంపేయమని చెప్తాడు. అయితే ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ చేయొద్దు అంటాడు. అందుకే ఒక సైనికుడు బిడ్డను కాలితో తొక్కి చంపాలనుకుంటాడు. అయితే అతను ఆ పని చేయలేకపోతాడు. ఎంత క్రూరమైన వ్యక్తి అయినా సరే చిన్న బిడ్డను అలా చేయలేడు కాబట్టి తన చేతికి కర్చీఫ్ని బిడ్డ ముఖం మీద వేసి ఊపిరాడకుండా చేస్తాడు.
సో కొన్ని గంటల క్రితమే జన్మించిన ఆ పసికందు ప్రాణం ప్రమాదంలో ఉంటుంది. పరహాకి ఆ బిడ్డ ఏడుపు వినిపిస్తూనే ఉంటుంది. తర్వాత ఆమె గదిలో నుంచి బయటకు వచ్చి ఆ బిడ్డను చూడాలని ఎంత ప్రయత్నించినా సాధ్యపడదు. సో కొద్దిసేపు తర్వాత బిడ్డ ఏడుపు ఆగిపోతుంది. పరహ తలుపు దగ్గర కూర్చొని ఆ బిడ్డ శబ్దం వినిపిస్తుందని ఊహించుకుంటూ ఉంటుంది. తను ఆ బిడ్డకు మహమ్మద్ అనే పేరు పెడుతుంది. నెక్స్ట్ రోజు పరహ నిద్రలేచేసరికి ఒక తుపాకీ కనిపిస్తుంది. సో ఈ గదిలో ఎక్కువసేపు ఉండకూడదని నిర్ణయించుకుంటుంది. తుపాకీలో బుల్లెట్లు పెట్టి తనకు తానే ధైర్యం చెప్పుకుంటుంది. కళ్ళు మూసుకొని తలుపు మీద కాలు వస్తుంది. ఇక కొద్దిసేపటికే సూర్యకిరణాలు ఆమె ముఖంపై పడతాయి. తలుపు తెరుచుకుంటుంది. ఆమె నెమ్మదిగా బయటకు వచ్చి నీటి పాత్రలో ఉన్న నీళ్ళు తాగుతుంది. తర్వాత ఆ బిడ్డను చూసి చాలా భయపడుతుంది. ఆ బిడ్డ చనిపోయి ఉంటుంది. అతని శరీరం మీద ఈగలు కూడా చీమలు కూడా ఆలుతూ ఉంటాయి. పరహాది చూసి చాలా బాధపడుతుంది. ఈ పిల్లడు కూడా మనలాగే ఈ ప్రపంచంలోకి వచ్చాడు కానీ ఇలా బలైపోయాడు. దేవుడు ఆ బిడ్డని ఎందుకు పుట్టించాలి, ఎందుకు చంపేయాలని తన మనసులో అనుకుంటుంది. ఈ సీన్ చూశాక పరహ పూర్తిగా మారిపోతుంది. నెమ్మదిగా కామ్గా ముందుకు నడుస్తుంది. సో కొన్ని రోజుల క్రితం సంతోషంగా ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామం ఇప్పుడు శవాల వాసనతో నిండిపోయింది. తర్వాత తనకి ఇష్టమైన ఉయ్యాల్లో కూర్చొని చుట్టూ ఉన్న వినాశనాన్ని చూస్తూ ఉంటుంది. జేబులో నుంచి స్కూల్ అడ్మిషన్ ఫామ్ తీసి విసిరేస్తుంది. తర్వాత నెమ్మదిగా ఊరు విడిచి వెళ్ళిపోతుంది. ఏం జరిగిందో కూడా పట్టించుకోకుండా ఎవరికీ తెలియని మార్గంలో ప్రయాణం మొదలు పెడుతుంది. పరహ అసలు పేరు రదియా. సో నడుచుకుంటూ సిరియా శరణార్థి శిబిరం దాకా వెళ్తుంది. అక్కడ తన స్టోరీ మొత్తం అందరికీ చెప్తుంది. తన తండ్రిని ఎన్ని సంవత్సరాలు వెతికినా కూడా ఎక్కడా కనిపించడం. ఈ సాడ్ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్, మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.